హాయ్ అండి. యువర్ గుడ్ నేమ్? హలో అండి, దిస్ ఇస్ ఆర్కిటెక్ట్ గోపి. ఆర్కిటెక్ట్ గోపి. Yeah. ఓకే. ఆర్కిటెక్చర్ తో పాటు అగ్రిటెక్చర్ కూడా అని విన్నాను. అసలు దాని గురించి చెప్పండి, కొత్తగా వింటున్నాను నేను. నేను ఒక కంపెనీని రన్ చేస్తాను, ఆర్కిటెక్చర్ అండ్ అగ్రిటెక్చర్ యాక్సెస్ అని చెప్పేసి. ప్రొఫెషనల్గా ఆర్కిటెక్ట్ని, సో రెగ్యులర్ ఆర్కిటెక్చర్, ఇంటీరియర్, ప్రొడక్ట్ డిజైన్ లేదా ల్యాండ్స్కేప్ ఈ ఫార్మాట్స్లో పనిచేస్తాం అనమాట. సో దీంతో పాటు ఇండియాలో అగ్రికల్చర్ టెక్నాలజీతో, సో అగ్రికల్చర్ రిలేటెడ్ స్ట్రక్చర్స్ కానీ, అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కానీ వీటిని ఇన్నోవేట్ చేస్తూ ఉంటాం అనమాట. సో మంచి బిజినెస్. బాగుంది. ఇట్స్ రియల్లీ గుడ్. సో మరి ఇంత మంచి బిజినెస్ ఉండి కూడా మళ్ళీ ఇంకా నెక్స్ట్ వెళ్ళాలనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సో నాది గుంటూరు దగ్గర దుల్లిపళ్ళ అనే విలేజ్ అండి. సో నా గ్రాడ్యుయేషన్ జేఈ ద్వారా నేను ఎస్పీఏ ఢిల్లీ, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఢిల్లీలో నా గ్రాడ్యుయేషన్ అనమాట. దాని బేస్డ్ మీద కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనే ఒక కోర్స్ మాస్టర్స్ చేస్తే బాగుంటుంది. వర్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్కిటెక్ట్ ఎప్పుడైనా కానీ డిజైన్ ఫార్మాట్స్లో మంచిగానే చేస్తారు, బట్ ఎగ్జిక్యూషన్ ఫార్మాట్స్లో చాలా కష్టపడుతూ ఉంటారు. ఓకే. సో సో అది కూడా ఫుల్ఫిల్ ఇది చేయాలి కొంచెం మేనేజ్మెంట్ స్కిల్స్లో, సో దిస్ ఇస్ ద కీ ఫర్ ఆర్కిటెక్చర్. సో అందుకని ఇప్పుడు అబ్రాడ్ లో ఇది నేర్చుకోవాలనుకుంటున్నారు. అబ్రాడ్ లో ఏం చేయబోతున్నారు? ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు? సో ఎడిన్బరా నేపియర్ యూనివర్సిటీ. చాలా ఫాస్ట్గా, ఇంత ఫాస్ట్గా సీట్ అలొకేషన్ అనేది కొంచెం కష్టం. సో అక్కడి నుంచి ఆఫర్ కూడా వచ్చింది. ప్రాసెస్ మొత్తం చాలా స్మూత్ గానే నడుస్తుంది. ఎన్ని డేస్ పట్టింది టోటల్ ప్రాసెస్ అంతా మీకు కంప్లీట్ అవ్వడానికి? హార్డ్లీ 3 days, 3 రోజులే పట్టింది. బ్యాంక్ లోన్ కావచ్చు వచ్చిందా? అండ్ స్కాలర్షిప్ అయితే వచ్చింది, లైక్ అండ్ దాంతో పాటు బ్యాంక్ లోన్ కూడా చాలా ఇమీడియట్ గానే జరిగింది. ఓకే. స్కాలర్షిప్ ఎంత వచ్చింది ఇప్పుడు మీకు యూనివర్సిటీ? స్కాలర్షిప్ ఆల్మోస్ట్ 3,000 pounds దాకా వచ్చాయి. సో లోన్ ప్రాసెస్ ఇప్పుడు వెళ్ళే ముందే నేను ఆల్రెడీ ఆ కంట్రీ ట్రావెల్ చేసి వచ్చాను. సో నాకు అక్కడ ఎక్స్పెన్సెస్ కానీ ఇవన్నీ చాలా క్లారిటీతో అంటే అనలైజ్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 40 లక్షల దాకా ఖర్చు ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ పార్ట్ టైమ్స్ మీద డిపెండ్ అవ్వకుండా చేయాలి అంటే ఒక 40 lakhs దాకా ఖర్చు అవుతుంది. సో అదే రిక్వెస్ట్ చేశాను. సో వాళ్ళు 42 lakhs దాకా క్రెడిట్ని ఇప్పించడం జరిగింది. యాక్చువల్లీ నా దగ్గర నుంచి ఏదో నాట్ ఈవెన్ సింగిల్ పెన్నీ తీసుకోలేదు. నేను నా ఓన్గా కూడా నేను కాలేజ్కి అప్లై చేసుకోగలను, బట్ కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ బ్యాంక్ లోన్స్ కానీ ఇవన్నీ చాలా స్ట్రెస్ఫుల్ థింగ్స్. సో నేను నా తమ్ముడుని పంపించినప్పుడు ఒక క్రెడిట్ ప్రాసెస్లో చాలా ఇబ్బంది పడ్డాను. సో దానివల్ల చాలా టైం వేస్ట్. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ లిటరలీ ఒక 1 week 10 daysలో కంప్లీట్ ప్రాసెస్ అయిపోతుంది అనే ఒక క్లారిటీ నాకు వచ్చిన తర్వాత నేను రీసోర్స్కి వచ్చాను. సూపర్ అండి. సో అదర్ స్టూడెంట్స్ కి ఇలాగే క్లారిటీ లేకపోవడం, లేదంటే ఏ కన్సల్టెన్సీకి వెళ్ళాలన్న డౌట్ లో ఉన్న వాళ్ళకు, అబ్రాడ్ లో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకు మీరు ఏం చెప్తారు? ఐ ష్యూర్లీ రికమెండ్ వీసోర్స్. రైట్ అండి. సో మీ మదర్ తో మాట్లాడదాం. మదర్ తో వచ్చారు. అమ్మా నమస్తే, మీ పేరు? ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు. సో అబ్బాయిని అబ్రాడ్ కి పంపించాలనుకుంటున్నారు. మరి ఆల్రెడీ ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు, బిజినెస్ స్టార్ట్ చేశారు, ఇంకా కాస్త ఎదుగుతానంటున్నాడు కదా. సో ఫైనల్లీ మీరేం చెప్తారు వీ సోర్స్ గురించి? 100% ఇట్స్ ట్రస్ట్.